అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కర్ణాటకలో సీఎం పీఠం కోసం పోరు కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు డీకే శివకుమార్. విదేశీ పర్యటనకు వెళ్లినారు సీఎం సిద్ధరామయ్య మద్దతుదారులు. ఇక మరో 2 వారాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు సీఎం సిద్ధరామయ్య. 2.5 ఫార్ములా ఒప్పందం బహిరంగంగానే జరిగింది. ఇక ఈ మేరకు కూడా డీకే శివకుమార్ మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ ఏఐసీసీ నేతల సమక్షంలోనే ఆ ఒప్పందం కుదిరిందంటూ డీకే శివకుమార్ చెప్పారు. ఇక సమయం వచ్చినప్పుడే ముఖ్యమంత్రిని ప్రకటిస్తారంటూ డీకే శివకుమార్ అన్నారప్పుడు ఇక త్వరలో సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. సీఎల్పీ సమావేశాన్ని బహిష్కరించేందుకే విదేశాలకు ఎమ్మెల్యేలు వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత సీఎం మార్పు ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. ఈ మేరకు కూడా గత కొంతకాలంగా చూస్తే కనుక ఈ 2.5 ఏదైతే 2.5 సంవత్సరాల ఒప్పందం ఉందో దీని మీద కూడా చర్చకు వస్తూనే ఉంది. డీకే శివకుమార్ మద్దతుదారులు ఒకవైపు, మరొక వైపేమో సిద్ధరామయ్య మద్దతుదారులు. ఈ విధంగా కూడా ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇక వీటన్నిటి క్రమంలో ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్లటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ నుంచి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత సీఎం మార్పు ఉంటుందంటూ కూడా మరలా కర్ణాటకలో సీఎం మార్పు మీద చర్చ జరుగుతోంది. మరొక వైపేమో ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్ళటం హాట్ టాపిక్ గా మారింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రోజుకో చర్చ నడుస్తుంది. రాజకీయాలు వేడెక్కాయి. రాబోయే కొద్ది రోజుల్లో దాదాపు 2 వారాల్లో అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు సీఎం సిద్ధరామయ్య. బడ్జెట్ సమావేశాల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం దాదాపు మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఇప్పటికే డీకే వర్సెస్ సిద్ధరామయ్య, వీరిద్దరు 2 వర్గాలు. మరోపక్క అధిష్టానానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం పీఠంపై పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే 3వ వర్గాన్ని కర్ణాటకలో ప్రోత్సహించడానికి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు అనుకూలించే పరిస్థితి లేవు. కాబట్టి ఏదైతే ఇటు డీకే అటు సిద్ధరామయ్య 2 వర్గాల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే డీకే వర్గానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు విదేశ యాత్రకు వెళ్లారు. ఏదైతే పశువర్ధక శాఖ మంత్రి వెంకటేష్ ఆధ్వర్యంలో ఇతర దేశాలకు వెళ్తారంటూ నిన్న రాత్రి వరకు ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఆ ప్రచారానికి పుష్పడింది. ఏదైతే పశువర్ధక శాఖ మంత్రి వెంకటేష్ విదేశాల పర్యటనకు వెళ్ళలేదు. కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తమ కుటుంబ సభ్యులతో ఇతర దేశాలకు వెళ్లారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఆ ఏదైతే ఇతర దేశాలకు వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా సీఎం సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో సీఎల్పీ సమావేశం జరుగుతుంది. సీఎల్పీ సమావేశం జరుగుతుందనే నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు వెళ్లారని ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే సీఎల్పీ సమావేశం జరిగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని ఒక అంచనా ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగానే సీఎం సిద్ధరామయ్య వర్గీయులు 20 మంది ఇతర దేశాలకు వెళ్లారని ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు వెళ్లిన అంశం నాకు తెలియదంటూ డీకే నేరుగా వ్యాఖ్యానించారు. ఏదైతే ఒప్పందం 2.5 ఫార్ములా ఒప్పందం అనేది నాలుగు గోడల మధ్య జరిగిందేమీ కాదు. అది నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇతర ఏఐసీసీ నేతల మధ్య 2.5 ఫార్ములా నడిచింది. అది సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు సీఎం సిద్ధరామయ్య ప్రకటిస్తారు, నేరుగా ప్రకటిస్తారు. ఎందుకంటే సీఎం సిద్ధరామయ్య, డీకే, ఇటు ఏఐసీసీ పెద్దల సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది కాబట్టి 2.5 ఫార్ములాను ఖచ్చితంగా అమలు చేయాలంటూ అధిష్టానంపై డీకే శివకుమార్ ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక రాజకీయాల్లో ఒక రాజకీయ కలకలం నడుస్తుంది. ఎందుకంటే సీఎం మార్పుపై ఇటు డీకే వర్గము, అటు సిద్ధరామయ్య వర్గం 2 వర్గాలు హోరాహోరీగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. మరోపక్క అధిష్టానానికి సంబంధించిన మహదేవప్ప అనే మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. ఏదైతే వీధి కుక్కలను కట్టడి చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన అధిష్టానం చోద్యం చూస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇటు ఆయన వ్యాఖ్యలపై స్పందించిన డీకే సురేష్, ఏదైతే డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ నేరుగా స్పందించారు. ఆ కుక్కలకు ఏదైతే మహదేవప్ప వ్యాఖ్యానించిన వ్యాఖ్యలకు బదులుగా కుక్కలకు విశ్వాసం ఉంటుంది, మేము అత్యంత విశ్వాసమైన వాళ్ళం అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా నేతల మధ్య, మాటల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇంతలోపే కర్ణాటక సంబంధించిన ఎమ్మెల్యే ఇతర దేశాలకు వెళ్ళడం రాజకీయ వర్గాల్లో కలకం రేపుతుంది. మరోపక్క కర్ణాటక ఇన్ఛార్జ్ గా ఉన్న రంజిత్ సుర్జేవాలా నేరుగా ఎమ్మెల్యేలను వారించారు. మీరు అధిష్టానాన్ని కాదని ఇతర దేశాలకు వెళ్ళడం కరెక్ట్ కాదంటే ఆయన వారించిన 20 మంది ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు వెళ్ళడం విశేషం. రేణు, ఇక ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత సీఎం మార్పు అంటూ వస్తున్న వార్తల మీద ఇక్కడ ప్రధానంగా
సీఎం మార్పు అనేది 2.5 ఫార్ములా అనేది గత నవంబర్ నుంచి నడుస్తూ ఉంది. అయితే అధిష్టానము ఆ అంశం పైన తేల్చుకోకుండా మీమాంసలు లెక్క పెడుతుంది. మరోపక్క అధిష్టానం ఇచ్చిన మాట కట్టుబడాలంటూ డీకే పదే పదే అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే నిలబెట్టుకోలేకపోతే అది ప్రజల్లోకి మరోలా సంకేతాలు వెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డీకే కావచ్చు, అటు సిద్ధరామయ్య కావచ్చు, ఇద్దరు బలమైన నేతల మధ్య ఒక రాజీ ఫార్ములా గురించిన తర్వాత రాజీ ఫార్ములా కట్టుబడి ఉండాలంటూ డీకే డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యేలు, మరోపక్క సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర నేరుగా తన తండ్రి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారంటే చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇలా వరుసగా నేతల మధ్య ఆధిపత్య పోరు, నేతల మధ్య కుర్చీపీఠం, ఈ అన్ని అంశాలు కర్ణాటక పాలనపై ప్రభావం చూస్తున్నాయి. మరోపక్క కర్ణాటక ఖాతాలో ఏదైతే కర్ణాటక బడ్జెట్ లో నిధులు లేకపోయినా ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటూ బీజేపీ నేరుగా విమర్శలు చేస్తుంది. మరోపక్క ముఖ్యమంత్రి మార్పు అటు అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా ప్రియాంక గాంధీ ఉన్నారు. ప్రియాంక గాంధీతో పాటు డీకేని కూడా అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా మార్చారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా, లేక బడ్జెట్ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఏకంగా సీఎం సిద్ధరామయ్య విగ్రహాన్ని కూడా నేరుగా డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా సిద్ధరామయ్యను ముఖ్య అతిథిగా పిలిచారు డీకే. ఇలా నేతల మధ్య సఖ్యత ఉన్నా అది ముఖ్యమంత్రి పీఠం వచ్చేసరికి 2 వర్గాల మధ్య విభేదాలు వస్తాయి. నేరుగా అసెంబ్లీ సమావేశాల తర్వాతనా లేక 5 రాష్ట్రాలు కర్ణాటక పక్కన ఉన్న కేరళ రాష్ట్ర ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న బీసీల ఓట్లు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు రాబోయే రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అనివార్యమంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే నడుస్తుంది. రేటు రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మన డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత కూడా కర్ణాటకలో సీఎం మార్పు ఉండబోతోందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరొక వైపు ఈ సమావేశాలని అవాయిడ్ చేసేందుకే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా విదేశీ పర్యటనకి వెళ్లారంటూ కూడా దీని మీద చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కర్ణాటక రాజకీయాలు ఈ 2.5 ఫార్ములాతో కూడా హాట్ టాపిక్గా మారాయి.